970 అదే 970 572 94. అరే సక్సెస్ రా, పోదాం పైగా. ఇప్పుడే వస్తానక్క. నువ్వెప్పుడు వచ్చినావు హాస్టల్ నుంచి? నేను కూడా ఇలా పొద్దున్నే వచ్చిండే. అవునా అక్క, ఇంతకేం పని మీద వచ్చినావు మరి? అది మా నాయనమ్మకు హెల్త్ మంచిగా లేదే, అందుకే వచ్చిన. మరి నువ్వెందుకు వచ్చినవే? హాస్టల్ పడతలేదే, అందుకే వచ్చిన. పడకపోతే ఏదైనా బుల్డోజర్ కిరాయికి తీసుకొచ్చి పడగొడితే అయిపోద్ది కదనే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ వెనకమ్మ, నేను అనేది హాస్టల్లో నీళ్లు తిండి పడతలేవంటన్నా. ఓ అట్లనా? అయ్యో పాపం. అదేనే, ఆ నీళ్లు పడకనే ఫుల్ పింపుల్స్ అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా అస్సలు పోతలేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయ్యో అవునా? అయితే ఒక పని చెప్తా, చేత వారేనందు. చేతక్క, ఏంటిదే? కత్తెర తెచ్చి పింపుల్స్ అన్ని కట్ చేయే, మంచిగా అన్ని పోతాయి. అబ్బో భలే ఐడియా ఇచ్చినవు. నేను చిన్నప్పటి నుంచి గింతేనే మస్తు ఐడియాలు ఇస్తాను. నా దగ్గర ఇస్తుంటే మస్తున్నాయి. అద్దమ్మ తల్లి, నీ ఐడియాలు నీ దగ్గరనే పెట్టుకో. అవునే అని, ఇంతకు మీ నాయనమ్మ ఎట్లున్నది? మా నాయనమ్మకేంది, పొద్దున్నే లేచి స్నానం చేసి మంచిగా చీర కట్టుకొని ముద్దుగున్నది. సరే సర్లే. నీ ఎంకమ్మ, నేను అడిగింది ఆమె ఎట్లున్నదని కాదు, ఆమె హెల్త్ ఎట్లున్నదని. ఓ హెల్తా మా ఉంటది, ఇంకా వారమో 10 రోజులు గంతే. అయ్యో గంతే నానే, పాపం. అదేనే, ఒకవేళ ఏమన్నా అయితే ఒక 2-3 నెలలు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. అసలు హాస్టల్ కోడ్ వీలవుతుందో కాదో. అయ్యో పాపం, ఎన్ని కష్టాలు వచ్చినాయో నీకు ఇప్పుడే. అదేనే, నీ తుత్తు నాకొచ్చిందేందే. నా సంగతి తెచ్చిపెట్టు గాని నువ్వెప్పుడు పోతావే? నేనానే, మా అన్నకు కొడుకో బిడ్డనో పుట్టినాక చూసి మెల్ల పోతా. ఏంది, కొడుకు బిడ్డను పుట్టినాక మెల్లగా చూసిపోతావా అనే? కొంపదీసి మీ అన్న ప్రెగ్నెంట్ ఆనే? ఒక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఓసి పిసదానా, నేను అన్నది మా అన్న ప్రెగ్నెంట్ కాదే, మా వదిన ప్రెగ్నెంటే. అయినా ఏంది అంత పిస మాట్లాడుతాను? ఏమోనే, అసలు ఈ మధ్య తలకాయ పనే ఎత్తలేదు. మైనంత ఒక కాడు ఉంటనే ఉంటలేదు. ఏం చేద్దామంటావు మరి? అవునా అని, అయితే నీకు ప్రేమనో దోమనో పుట్టినట్టున్నది. అమ్మ బాబోయ్, ఈ నందత్తంగా ఇక ఉన్న పాలతో అంతా ఇదే తింటది. నాకేమొస్తుంది? ఇంటివేనా భయపడ్డావా? ఓ ఆడబిడ్డ, నీ నవ్వుకు మా నాన్నకట్ట అంతా భయపడేటట్టున్నది. కొద్దిగా మెల్లగా నవ్వు. సరే వదినే. చాలా వదినే, ఇంత మెల్లగా. ఇది ఎదిగింది కానీ దీని బుర్రలో అయితే కొద్దిగా కూడా ఎదగలే. ఏంది వదినే, ఏందో ఎదగలే అని గులుగుతున్నావు? ఏం లేదు ఆడబిడ్డ, ఈ బియ్యం పెడితే అన్నం ఎదుగుతలేదని అంటన్నా. అయినా నిన్నేమన్నా అంటన్నా ఆడబిడ్డ నేను? ఇగో వదినే, ఊకే నన్ను ఆడబిడ్డ అని విలువకు. మరి మగబిడ్డ అని విలువన్నా? అట్లా కాదు వదినే, నాకు పేరున్నది కదా, ఆ పేరుతో విలువ అంటన్నా. నువ్వు ఊకే ఆడబిడ్డ అని పిలిస్తే నాకు అంత ఎట్లా అవుతుంది. గంతగనం తింటే గట్లనే ఉంటది. అయినా నేను రాంగ్ గంతగనం ఎవడి తిని రమ్మన్నాడు? కొద్దిగా తక్కువ తింటే అయిపోవు కదా. నీ అన్నది తిండి గురించి కాదు వదినే, నువ్వు అన్న మాట గురించి. నువ్వు ఊకే ఆడబిడ్డ అంటే నాకు ఎట్లా అవుతుంది అంటన్నా. సరే నందు, ఆ బ్యాగ్ ఆడ వారేసి ఇంత ముఖం కడుక్కపో. ఏం ముఖం మాట్లాడుకుంటా తీవైనా, నేను 2 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటానా. ఇగో వదినా, మా హాస్టల్లో నీకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మన ఇద్దరం ఒక రీల్ చేద్దాం, నువ్వు నన్ను మెన్షన్ చేయవా ప్లీజ్ వదినా, ప్లీజ్. సరే పెట్టు, చేద్దాం. థ్యాంక్ యూ వదినా. నువ్వు వస్తావని నేను సిల్క్ చీర కట్టుకుంటేనే, సిల్క్ చీర కట్టుకుంటేనే. ఓ రబయ్య, ఓ నాయన, నువ్వు రాలేదని నేను ఓ రబయ్య సిలికేసి సింపుకుంటేనే. సప్పుడేగా ఇంపుకోర్రా, పీడే వీకుతుంది. అయిందా? బాగైందా? ఏం రీల్ చేస్తారే? ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తాను. మా తెలుసు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తారా? నాకు దగ్గరలోనే ఇక్కడెక్కడో ఉంది. ఎక్కడ
ఎగిరిదంతా చూడు నిన్నెగిరిదంతా చూడు ఇంట గిట్ట రాకపోతే ఎగిరెగిరదంతా చూడు జంబరకడి జారు మిఠాయా. నువ్వెవ్వరో నేనెవ్వరో నిన్న మొన్న నిన్నే నిన్నే చూస్తూనే నీ వెనకే ఉన్నా. నా సొంతం నువ్వే కావాలని కలలే కన్నా ప్రాణం అని నాలో నిన్నే నింపుకున్నా. నీ కూడా నీలానే మనసారా అనుకున్నా నీ ప్రేమే గుర్తొచ్చే ఎందరిలో నేనున్నా. నువ్వు నేను మనమయ్యాములే ఒకరికి ఒకరం జత అయ్యాములే. నువ్వు నేను మనమయ్యాములే వీడని ప్రేమై కలిసుందాములే. నీ పరిచయమే స్నేహాన్ని పంచలే. సరే గాని ఇంకెన్ని రోజులు ఇట్లా చెప్పు, మనం పెళ్లి చేసుకోవద్దా? మాసాలది జోకులు ఆపును. జోకులు చేసినావు అనుకో ఇంటికి వస్తుంది అంతా. ఎవడా వీడు? ఏంది నీ కథ? ఏమైంది చెప్పవే? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది కథ? అది పిన్ని, అది ఏందే పిన్ని పిన్ని? ఏందో చెప్పు. మన ఇంటి పరువు తీద్దాం అనుకుంటానవా? తల్లి లేని పిల్లగాని నిన్ను మా కడుపులో పెట్టుకొని పెంచుకుంటే నువ్వేం చేస్తావు? నీకు అర్థం అవుతుందా? నేను ఇంతగానో మొత్తుకుంటున్నా సప్పుడు చెత్తలేవేమే. వాడు ఎవడో చెప్పు. అది పిన్ని మన చెప్పు. అదే గీ లచ్చమ్మ కొడుకు లేడా, రోజు మన ఇంటి నుంచి పోతాడు కదా, అయిననే మహేష్. ఏంది మహేషా? నీకు ఇంకెవరు దొరకలేదా? తులం తక్కువ దొరికిందా లవ్ చేయడానికి? పిన్ని నేను పెళ్లి చేసుకుంటే మహేష్ నే వేసుకుంటా, లేదంటే నేను చచ్చిపోతా. సత్తవా? సత్తే సావే. నువ్వు ఆ కులం తక్కువ నీ వేసుకునే కన్నా సచ్చిందనయ్యో. కులమా? కులమేంది పిన్ని? అయినా ప్రేమించడానికి తక్కువ కులం ఎక్కువ కులం అనేది ఏమి ఉండదు పిన్ని. నాకే ఎదురు చెప్తావానే? నన్ను ఎంత కొట్టినా సరే నేను బాగానే వేసుకుంటా. ఏందే? లేకపోతే నేను చస్తా. ఏందే ఈ పిచ్చి పనులు? సత్తా అంటున్నావు, ఏమైందే దీనికి అసలు? ఏం చేసిందో తెలుసా ఇది? సరే గాని ఇంకెన్ని రోజులు ఇట్లా చెప్పు, మనం పెళ్లి చేసుకోవద్దా? ఇది దీని సంగతి. ఏం చేద్దాం చెప్పిగా నువ్వే. మీరు ఇట్లా ఆయనతో లగ్గం చేయలేదనుకో నేను నిజంగానే కట్టా. వాళ్ళు మన కులం కాదురా, మన కులంలో ఒప్పుకోరు. మళ్ళా ఎందుకు ఒప్పుకోరు బాబాయ్? నువ్వు పోయి మాట్లాడు, ఒప్పుకుంటారు. అరే ఒప్పుకోర్రా, కులం తప్పు చేసి కులంలోకి వెళ్ళి వెళ్ళేస్తారు. అంటే నీకు కులం ఎక్కువనా కూతురు ఎక్కువనా? నా కులం కన్నా కూతురే ఎక్కువరా. అయితే వెళ్ళి మాట్లాడుకో. సరేరా, నువ్వే నాకు ముఖ్యం, వెళ్ళి మాట్లాడతా. మరి వెంకీ మా లవ్ మ్యాటర్ విషయాల వాళ్ళు ఇంత తెలిసిందిరా. అయ్యో తెలిసిందా అన్న? ఏమైంది మరి? అరే విశాల్ వాళ్ళ పిన్ని బాగా కొట్టిందట, నేనే కావాలని చెప్పేసి చేయి కోసుకుందట. చివరికి వాళ్ళ బాబాయ్ కులంలో మాట్లాడతాను వేయినట. అయ్యో అవునారా? ఇప్పుడు అలా కులంలో ఏమంటారో ఏమో. అదేరా బాగా భయం అవుతుందిరా నాకు. నువ్వు భయపడకన్నయ్యా, అక్కడ ఏం మాట్లాడుకుంటారో ఇద్దరు పోయి చూసిరా అండ్రి. అరే పార వెంకీ చూసేద్దాం.
ఏమైనా బాపు వెనుక రమ్మన్నావు? అంజన్న నా దగ్గర కూడా మనిషిని పంపించినావు. అన్న పంచాయతీ ఉందా అని? పంచాయతీ లేదు, జిద్దు వాళ్ళ ఇంట్లో సమస్య ఉందట, అందుకే నేను మిమ్మల్ని పిలిపించిన. అవునా? సరే సరే. జిద్దు మమ్మల్ని జమగమంటారు, సమస్య ఏంటిది చెప్పు. అది బాపు, అది విషయం ఏంటిదంటే బాపు. జిత్తు ఏమైందిరా? ఏమో తడబడతాను ముచ్చట చెప్పడానికి. అన్న అది ఏంటిదంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు భయం ఎందుకు చెప్పు, విషయం ఏందో చెప్పు. అన్నా విన్నా అని మెల్ల మాట్లాడుతున్నాను, మెల్లగా ఎందుకు గట్టిగా మాట్లాడు. అదే బాపు, భయపడేది ఏం లేదే. అయితే అన్న కూతురు ఉంది కదా, వేరే కులం అబ్బాయిని ప్రేమించింది. ఏంది వేరే కులం అబ్బాయిని ప్రేమించిందా? గట్టిగా ప్రేమిస్తుంది? ఆగు, ఆవేశపడ కాదు, తెలుసుకుందాం. చెప్పు జిద్దు, ఇంకేమైనా విషయం ఉందా? నేను కూడా చెప్పినా బాపు, కులాంతర వివాహం చేసుకుంటే బాగుండదని. కానీ నీ కులం ఎక్కువనా నేను ఎక్కువనా అంటుంది. ఆ అబ్బాయిని చేసుకోకుంటే చచ్చిపోతా అంటుంది. మీరే చెప్పండి ఏం చేయాలి? ఏంది సత్తారనా? సత్తదామని కుల పరిస్థితి కన్నా వచ్చిందే మేలు. అవురా జిత్తి, మన కులం లేరా? ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎల్లయ్య కొడుకు లేడా, మల్లయ్య కొడుకు లేడా? ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తారు. ఎట్టరా జిత్తి నువ్వు గిట్లా అంటే? అన్న నేను కూడా ఎంతగానో చెప్పింది, అయినా అర్థం చేసుకుంటలేదే, లేకుంటే చచ్చిపోతా అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే జిత్తి, కానీ నేను చూసి నలుగురు తయారవుతారు మీ బిడ్డను చూసి. అసలు కులం అనేదే ఉండదు, కులం ఇచ్చుకపోతుంది. కులానికి నేను ఏం సమాధానం చెప్పాలి? కుల కట్టడానికి ఒకటి ఉంటుంది కులానికి. బాపు కుల కట్టడు అంటాను, పక్క కులాలల్లో లేని కట్టడు మన కులం లేందుకే. ఆ కులాలల్లో ఒప్పుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, మంచిగానే ఉంటాను. వాళ్ళకు లేని పట్టింపులు మనకెందుకే? వాళ్ళు మనసులే మన మనసులమే. కానీ ఏమైనా చెప్తూ బాగా మాట్లాడుతాను. వాళ్ళని తప్పి మనల్ని చెప్తావా? మన కులా గవాన్ని నడవై సత్యదావని పర్వన మిగులుతుంది. ఏందన్న గిట్లా మాట్లాడతాను? ప్రాణం పోయిన తర్వాత పరువు ఉంటేంది లేకుంటేంది? మీకు కూడా ఉన్నారు పిల్లలు, వాళ్ళు రేపు ఇదే తప్పు చేయరానే ఉంది. మీరు కూడా అప్పుడు అట్లనే మాట్లాడతారా? ఏమైందే బాపు? అన్న ఏం మాట్లాడతలేరు? సూరజిత్ నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఒక కుల పెద్ద మనిషి. నలుగురు 4 రకాలు అంటారు. నా తలకని ఏడుకోవాలి, వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి చెప్పు నువ్వే. సార్ మీరు అన్నది కరెక్టే, నలుగురు 4 రకాలుగా అంటారు. నరం లేని నాలుక ఎన్నెన్నో అంటది, మనం అవన్నీ పట్టించుకోవద్దు. సార్ ఒక అబ్బాయి కులం తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అనుకోండి, అప్పుడు ఈ నలుగురు ఏమంటారు? కులం తక్కువ అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు, ఎక్కువ కులం అమ్మాయిని చేసుకోలేరని ఇదే నలుగురు అంటారు. ఒకవేళ ఇదే అబ్బాయి ఎక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అనుకోండి, అప్పుడు ఈ నలుగురు ఏమంటారు? మన కులంలో అమ్మాయిలు దొరకలేరా, కరువైరా అని అంటారు. ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేచిపోయారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? ఇదే నలుగురు కుటుంబ పరువు తీసిర్రు, కులం పరువు తీసిర్రు అని మాట్లాడతారు. ఒకవేళ ఇదే ఇద్దరు లేచిపోక ఆత్మహత్య చేసుకుంటారు అనుకోండి, అప్పుడు ఈ నలుగురు ఏమంటారు? అరే చచ్చిపోయే బదులు లేచిపోతే అయిపోవు కదా, 4 రోజుల తర్వాత కొడుకో బిడ్డన ఓడితే కలవపోదురా, అట్టిగా జీవనం పోగొట్టుకుని అని అంటారు. చూసిరా సార్, నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుంది. అవును బాబు, లోకం కాకులే, నలుగురు 4 తీర్ల మాట్లాడతారు. నా బిడ్డ ప్రాణాలే ముఖ్యమే, అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటాను. మీరేమంటారో చెప్పండి. సరే జిత్తి, మరి చేద్దాం పెళ్ళి. నీ బిడ్డ ప్రాణం ముఖ్యం అంటున్నాగా, సరే చేద్దాం. సరే జిత్తు, అంత మంచిగానే ఉంది, కానీ అమ్మాయిని ఒక 4-5 నెలల తర్వాత అబ్బాయి అద్దాన్ని ఇడిచిపెడితే ఆమె పరిస్థితి ఎట్లా? విజయ్, నువ్వు అడిగిన దానికి సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది. అబ్బాయి ఆస్తిలో సగం ఆస్తి అమ్మాయి పంటి రాపియాలి. చాలా మంచి ఆలోచన. నువ్వేంటో చెప్పు జిత్తు. అదేముంది బాబు, మా అమ్మాయి కోసం అబ్బాయి ప్రాణం ఇస్తా అంటాడు. ఆస్తి ఎంత? సగం ఆస్తి రాపిద్దాం, గ్రాండ్గా పెళ్లి చేద్దాం. చాలా సంతోషం. సక్సెస్.